నేడు మన లోకల్ టీవీ కుల్లం కుల్లాకు నిజామాబాద్ బీజేపీ అధ్యక్షులు దినేష్ కులకర్ణి వచ్చారు. మరి నిజామాబాద్ జిల్లాలో బీజేపీని ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం. ముందుగా మన దినేష్ గారు జన్మభూమి ఎక్కడ, మరి ఎక్కడ జన్మించారు, ఎక్కడ ఎడ్యుకేషన్ చేశారు, మరి ఏం చేశారు చెప్పాలని కోరుతున్నాను. లోకల్ కుల్ల ప్రేక్షకులందరికీ యాజమాన్యానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాది డిచ్పల్లి మండలంలోని అమృతాపూర్ గ్రామం. నేను అమృతాపూర్ గ్రామంలో జన్మించాను. నిజామాబాద్లో మాణిక్ భవన్ కానీ మిగతా జూనియర్ కాలేజీలో కానీ చదవడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. రాజకీయాల్లో ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు చూసి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది నా యొక్క పూర్తి వివరాలు. మీకు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. నిజామాబాద్ అమ్మాయిని చేసుకున్నాను. 2 బాబులు. హ్యాపీగా లైఫ్ గడుస్తుంది. ఎందుకంటే మీరు ఎన్సీఎస్ఎఫ్ కార్యకర్త నుండి బీజేపీ జెడ్పీ టీసీగా ఈరోజు బీజేపీ అధ్యక్షులుగా నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా ఎదిగారు. మరి మీకు రెండోసారి ఎన్నికైనందుకు ఎలా అనిపిస్తుంది? తెలుగు విద్యార్థి ఆర్గనైజేషన్ నుంచి టీఎన్ఎస్ఎఫ్ అంటారు. ఆ రోజు టీఎన్ఎస్ఎఫ్లో తెలుగు విద్యార్థిలో నిజామాబాద్ కిల్లా జూనియర్ కాలేజీలో ఆ రోజు రాజకీయంగా అడుగులేయడం జరిగింది. అలాగనే తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు అనుభవించడం జరిగింది. పార్టీ కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగు విద్యార్థి నిజామాబాద్ జనరల్ సెక్రటరీగా, జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, అలాగే తెలుగు విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అలాగే తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తెలుగు యువతలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వివిధ కమిటీలో, అలాగే ప్రజా జీవితం చూసుకుంటే ప్రజా జీవితంలో జిల్లా పరిషత్ మెంబర్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది. అలాగే జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా తెలుగుదేశం పార్టీతో గెలవడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డ సందర్భంలో చాలామంది ఆ రోజు నాతో అనుబంధంగా ఉన్న నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం లేకపోవడం వల్ల ఆల్టర్నేట్ అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తెలంగాణ ఏర్పాటులో కీలకం వహించిన టీఆర్ఎస్ పార్టీలో మేమందరం మద్దతు తెలపడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన సందర్భాలు 2 సందర్భాలు కూడా బాజిరెడ్డి గారు కానీ, ఆ రోజున్న కవిత గారు కానీ గెలుపులో పాత్ర వహించడం, దాంతోపాటు ఇక్కడ మా సతీమణికి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళు ఇవ్వడం నడుస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ అనేది నరేంద్ర మోడీ గారు నాకు జీవితంలో ఇద్దరు రోల్ మోడల్స్. ఒకరేమో నందమూరి తారక రామారావు గారు, వారి తర్వాత రెండో వ్యక్తి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన గుజరాత్ సీఎం ఉన్న సందర్భం నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ, ప్లాట్ఫామ్లో కానీ, అప్పుడు చాలామందికి లేకుండా ఫేస్బుక్లో కానీ మిగతా దగ్గర వారితో ఫాలోయింగ్ మెయిల్స్లో దీంట్లో వారితో ఫాలో ఉండడం. ఆ సందర్భంలో ఎప్పుడైతే నేను జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పటి నుంచి నా రాజకీయ గురువు మండ వెంకటేశ్వరరావు గారు ఉండి వారు నాకు ఒకటి నేర్పించారు. నిజాయితీగా ఉండాలి రాజకీయాల్లో, ఎవరి దగ్గర చేయి జాపద్దు. మనం ఉపవాసం ఉన్నామా, మనం తిన్నామా లేదని ఎవరికి ఇంపార్టెంట్ కాదు. రాజకీయాలు వచ్చి నువ్వు ఏ రకంగా సేవ చేసావు అనేది ఇంపార్టెంట్. అదే సిద్ధాంతం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంలో మండవ్ గారు చెప్పిన మాటల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్న సందర్భంలో కూడా ఎక్కడైనా సరే క్యారెక్టర్ మైనస్ చేసుకుని ఎవరి దగ్గర అవినీతి కార్యక్రమాలు కానీ, నా రాజకీయ ఎలక్షన్లో కూడా నేను ఎమ్మెల్యే నిలబడ్డ సందర్భంలో కూడా ₹1 వంచకుండా, ఒక లిక్కర్ బాటిల్ వంచకుండా ఈ రాష్ట్రంలో ఆదర్శంగా 50,000 ఓట్లు తెచ్చుకోగలిగినామంటే అది కేవలం నమ్మిన సిద్ధాంతం కోసం మాట్లాడము. రెండోది, ఆ రోజు జిల్లా పరిషత్ మెంబర్గా నిజామాబాద్ అంటే రూరల్ నియోజకవర్గం ఉండే డిచ్పల్లి, ఆ ప్రాంతంలో సాగునీరు ఇబ్బంది ఉండే. సాగునీరు కోసం అప్పుడున్న ఎమ్మెల్యే గారు, అప్పుడున్న మండ వెంకటేశ్వరరావు గారు కానీ, దాని తర్వాత వచ్చిన కేశపల్లి గంగారెడ్డి గారు, ఇద్దరితో డిచ్పల్లి ఎత్తిపోతారు, ఏదైతే బర్దీపూర్ ఎత్తిపోతారో పథకం ఉందో
ఆ పథకం తీసుకురావడం జరిగింది. 12 చెరువులు అంటే ఒక 5 చెరువులకు ముల్లంగి కానీ, దూస్గాం కానీ, డిచ్పల్లి కానీ, నడిపెల్లి కానీ, అలాగే బీవిపూర్ కానీ ఇలాంటి చెర్లకు కొంచెం వాటర్ ఇవ్వగలిగినాం. ఇదే పెద్ద లెవెల్ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా నాదేంటంటే డిచ్పల్లి నియోజకవర్గం కాబట్టి కెనాల్కు బీదు ఉంటుంది. మా బతుకులు ఎట్లా అంటే భూములేమో ₹1,00,00,000 పోతాయి, కానీ పండించుకుందామంటే పంట వండదు. అందులో ₹1,00,00,000 బతుకులు ఉన్నాడు దుబాయ్లో పోయి 10,000 20,000 కోసం జీతం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ బాధ చూసింది. ఎక్కడైతే ధర్మారం దాటిన తర్వాత కెనాల్ మీద ఉన్నది ఇక్కడ నుంచి సుమారు మీద దాకా 50 నుంచి 60,000 మంది ఈరోజు దుబాయ్ గల్ఫ్ బట్టలు పట్టారు, కేవలం వాటర్ లేకపోవడం వల్లనే. నేను బాజిరెడ్డి గారు నా దగ్గరకు వచ్చి మద్దతు అడిగిన రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మీకు అందరికి గుర్తుండొచ్చు, వారి కవిత గారి మామింట్ల మీద కూర్చుంటే ఆ రోజు ఈ జిల్లాలో ఉన్న ప్రముఖులు చాలామంది పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, గంప గోవర్ధన్ గారు కానీ, షిండే గారు కానీ, లేదు మన బాల్కొండ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అందరూ కూర్చున్నారు. కేసీఆర్ గారు నన్ను అడిగారు నీకేం కావాలని. సార్ మీరు గెలవండి, మీరు ముఖ్యమంత్రి కాండి. ఆ రోజు రాజేందర్ రెడ్డి గారు పీపీ గారు కూడా అదే టేబుల్ వాళ్ళందరూ మనిషికో మాట నా గురించి చెప్పారు. మంచిది మన జిల్లా పరిషత్లో వాయిస్ గట్టిగా వినిపిస్తాడు, నికాచుకుంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని వాళ్ళందరూ చెప్పిన తర్వాత కేసీఆర్ నన్ను అడిగితే నేను చెప్పాను మీరు గెలవండి, నాది కెనాల్ మీద ప్రాంతం, దానికి సాగునీరు ఇవ్వండి అన్నాను. 2,600 కోట్లతోని టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తా అని చెప్పి రూరల్లో పెట్టారో ఆ రూరల్ ప్రాజెక్ట్ కోసమే నేను నిరంతరం మీ అందరికీ కూడా గుర్తు అనుకుంటా గత 6 సంవత్సరాల కిందట రూరల్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో 2018 డిసెంబర్లో ఆ రోజు నేను మైక్ తీసుకొని పక్కన బాజిరెడ్డి కవిత ఇద్దరు ఉండగా కూడా గన్నారం ప్రాంతంలో కానీ ముల్లంగి ప్రాంతంలో కానీ నేను మాట్లాడడం జరిగింది. సాగునీరు ఇస్తామని చెప్పాము, ప్రాజెక్ట్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, 2 సంవత్సరాలకి ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ కాకపోతే నేను ఆ రోజు టీఆర్ఎస్ కండువాన్ని పక్కకు పడేసి రైతాంగం కోసం పోరాడతానని చెప్పాను. ఆ రోజు డిసెంబర్ నెలలో ఎలక్షన్ జరిగింది. నేను పబ్లిక్తో మాట్లాడుతూ వచ్చేది 26 జనవరి, ఈ 26 జనవరి కాక మధ్యలో 26 జనవరి వదిలేసి వచ్చే 26 జనవరికి అంటే 2020 26 జనవరి రోజు నాడు నీళ్లు రాకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పాను. నేను ఆ మాట బాజిరెడ్డి గారికి 2020 సంవత్సరం ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత 18 19 దాటినాక 20లో నేను కూర్చొని వారికి చెప్పాను, అన్నయ్య మీరు ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, నువ్వేమో హైదరాబాద్ దిక్కు చూస్తున్నావు, వాళ్ళు ఇస్తలేరు, సాగునీరు గురించి మాట్లాడకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతాం అని చెప్పి వారికి సంవత్సరం ముందు చెప్పి నెక్స్ట్ ఇయర్ నేను నీతో ఉండలేను, నీళ్ళ కోసం పోరాడతానని స్పష్టంగా చెప్పి ఎలాంటి విభేదాలు లేవు, ఏదో పంచుకునేది లేదు, ఆస్తు తగాదాలు లేవు, లేదు డబ్బు తగాదాలు లేదు, కేవలం సాగునీరు కోసం అని చెప్పి ఒకే సిద్ధాంతం కోసం వారికి చెప్పొచ్చినా లేదా నడన మీ దగ్గరికి వచ్చి రోజు ఆయన అడగండి. అది కూడా హైదరాబాద్లో తాజ్ డక్కన్ హోటల్లో ఇద్దరం ఛాయ్ తాగి మరీ ఆయనకు చెప్పి నేను బయలుదేరడం జరిగింది. నేను బీజేపీలో చేరాలా చేరద్దా అని ఆ రోజు నిర్ణయించుకోలేదు, కేవలం సాగునీరు ఫైట్ చేద్దామని చెప్పి. నిజామాబాద్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ముందుగా కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లాలో 9 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 2 మీ బీజేపీకి వచ్చినాయి. మరి నిజామాబాద్లో మైనార్టీ లేకున్నారు, కామారెడ్డిలో మైనార్టీ లేకు. మరి ఈ పరిస్థితుల్లో మీరు రెండోసారి ఎన్నిక కావడం మరి దేనికి సూచన? ముందుగా బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో దానికి జవాబు చెప్తాను ఒకసారి. ఎందుకంటే ధరంపూర్ అరవింద్ గారు నన్ను సంప్రదించడం, అన్నిటికన్నా ముఖ్యం రెడ్డిపల్లి అని గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో మన రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే నిలబడ్డ దగ్గర చేగుంట దగ్గర ఒక ఊరు ఉంటుంది. ఒకరోజు ఆ సీతాఫలాలు బాగా దొరుకుతాయి, అంతా ముదిరాజు ఊరు, మొత్తం ముదిరాజులు ఉంటారు. అలా ఒక ఫ్లెక్సీ కట్టారు, సీతాఫలాలు కొందామని పిల్లలు ఉంటే అడిగితే ఫ్లెక్సీ కట్టారు, మా గ్రామం అంతా హిందువులం, మేము భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే వాళ్ళకి వేయం అని ఎలక్షన్ ముందు ఒక ఫ్లెక్సీ కట్టారు. నాకు ఆలోచన కల్పించింది, అంటే చిన్న గ్రామము రెడ్డిపల్లి, 500-600 మంది ప్రజలు ఉంటుండొచ్చు, ధైర్యం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కు వ్యతిరేకంగా ఆ రోజు ఎన్నికల్లో కేసీఆర్ 50 కోట్ల రూపాయలు ఊరికి ఇస్తా అని చెప్పి ప్రొసీడింగ్ కాపీలు పట్టుకుంటుంటే ఆ గ్రామం వాళ్ళు అంత ధైర్యంగా రఘునందన్ రావుకు మద్దతుగా చెప్పారు. ఎందుకు మనం కేవలం వాటర్ కోసం పోరాడితే ఇండివిజువల్గా పోరాడే కన్నా మంచి సిద్ధాంతం కలిగిన నాకు నచ్చిన నాయకుడు మొదటి నుంచి నచ్చిన నరేంద్ర మోడీ గారు ఉన్న పార్టీలో ఎందుకు చేరద్దు అని చెప్పి ఆలోచన వచ్చిన సందర్భంలో
భారతీయ జనతా పార్టీలో అప్పుడే ధరంపూర్ అరవింద్ గారు నన్ను సంప్రదించడం, వారు భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానించడం, భారతీయ జనతా పార్టీలో ఉన్న మొత్తం కుటుంబ సభ్యులందరూ నన్ను అక్కన చేర్చుకోవడం, మొన్న ఎలక్షన్లో కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, అందులో కూడా 50,000 ఓట్లు వాళ్ళే సాధించి పెట్టడం, జిల్లా అధ్యక్షుడిగా మొదటి టర్ము ఇచ్చిన సందర్భంలో, మొదటి టర్మ్ ఇచ్చిన సందర్భంలో చాలామంది కూడా అన్నారు, ఇక్కడ మైనార్టీస్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేపొద్దున రెండోసారి అరవింద్ గారు పార్లమెంట్ మెంబర్ నిలబడుతున్నారు, ఏ రకంగా ఎదుర్కొంటారని చెప్తే జిల్లాలో ఉండే అందరూ మంచి మద్దతుతోని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అరవింద్ గారు గతంలో కన్నా మంచి మెజార్టీతో గెలవడం, ముఖ్యంగా రూరల్లో 50,000 వచ్చిన నాకు 50,000 వస్తే అరవింద్ గారికి 1,05,000 రూపాయలు తీసుకురావడం, 1,05,000 ఓట్లు తేవడం అనేది ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త, కింది కార్యకర్త కష్టపడితే సాధ్యమైంది. ఇక మీరు అడిగిన ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు, 9లో 3 భారతీయ జనతా పార్టీ ఉంది, కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్ 3 దగ్గర భారతీయ జనతా పార్టీ ఉంది. అలాగే మిగతా 6 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, రూరల్లో ఇవాళ పరిస్థితి బాగుంది, బోధన్, బాల్కొండల పరిస్థితి బాగుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా అటు జుక్కలు కానీ, ఎల్లారెడ్డి కానీ, పాల్స్వాడ కానీ మంచి ఫైట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ మిగతా 6 నియోజకవర్గాలకు కూడా సంస్థాగతంగా, క్యాడర్ పరంగా చాలా మంచిగా ముందుకెళ్తున్నాం. ఇవాళ ఏ ఎన్నిక వచ్చినా కానీ సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరు తీసుకున్నా కానీ, ఏ ఎమ్మెల్యే, కొత్తగా ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళు కానీ, మిగతాలు కానీ, ఒకటి నేను మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, వీక్షిస్తున్న వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక మాట చెప్తే నిలబెట్టుకుంటుంది. పసుపు బోర్డు అని ఒక మాట ధరంపూర్ అరవింద్ గారు ఇచ్చారు. పసుపు బోర్డులో మీకు గుర్తుంది, 30 ఏళ్ళ నుంచి ఈ దేశంలో ఎక్కడ కూడా బోర్డు ఇయ్యలేదు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే, నరేంద్ర మోడీ గారు మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత పసుపు బోర్డు పేరు మీద ఫస్ట్ బోర్డు అయింది. నిన్న ఒకటి బీహార్లో 2వ బోర్డు అనౌన్స్ చేశారు. అంటే ఇవాళ మనం ఏది తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా కూడా చెప్పింది. ఇవాళ చాలామంది అడుగుతారు, నరేంద్ర మోడీకి ఎంపీగా ఓటేస్తే ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు అని అడుగుతారు. ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేశాడని చెప్పేందుకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్తారు. ఇంత సిలిండర్ నరేంద్ర మోడీదే, ఇంత ఇచ్చే బియ్యం నరేంద్ర మోడీదే, ఇంత తెల్ల బల్బు, ఇంతకుముందు ఎర్ర బల్బు ఉంటుండే, ఆ ఎర్ర బల్బుతో ఎవరికి ఊరి ఇళ్ళలో సగ కనబడకపోతుండే, ఇలా తెల్ల బల్బు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. ఇంట్లో బాత్రూమ్ నరేంద్ర మోడీ, ఇంటి ముందర మోరీ నరేంద్ర మోడీ, ఇంటి ముందర సిమెంట్ రోడ్ నరేంద్ర మోడీ, ఇంటి ముందర లాస్ట్కు ఆ కంబం గట్టి కంబ, దాని ఏదైతే వీధి లైట్లు ఉంటాయో, వీధి దీపాలు ఉంటాయో, వీధి లైట్లు కూడా నరేంద్ర మోడీ, వీధి కుళాయిలు నరేంద్ర మోడీ, విలేజ్లో సఫాయోళ్లకు, ప్లంబర్లకు, ఎవరైతే వాటర్ మ్యాన్ ఉంటారో వాటర్ మ్యాన్, ఎలక్ట్రీషియన్కు జీతాలు నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ దాంతోపాటు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఎకరం రైతు పండించాలంటే 27,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ఏ ప్రభుత్వం కూడా, కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చేసుకుంటుందని ఫోటోలు వేసుకోదు, ఫ్లెక్స్ల పేరు పెట్టదు. కానీ మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు, పసుపు బోర్డు ఇచ్చారు, అదే మళ్ళీ నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి పసుపు బోర్డు ఇచ్చినందుకు ఎందుకు వెల్కమ్ చెప్పలేకపోయారు, సమావేశం ఏర్పాటు చేయలేకపోయారు? అంటే ధరంపూరి అరవింద్ అనే వ్యక్తి, నేను రాజకీయాల్లో చాలామందిని చూశాను. అంటే ఈ 50 ఏళ్ళ వయసులో నేను 15-14 ఏళ్ళ పిల్లగాడి నుంచి రాజకీయాలు తిరుగుతున్నా, అంటే 36 ఏళ్ళ నుంచి రాజకీయాలు తిరుగుతున్నా. నేను నా అదృష్టంతో నందమూరి తారక రామారావు దగ్గర ఉన్నాను, చాలా దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చూశాను, కేసీఆర్ దగ్గర నుంచి చూశాను, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కొన్ని రోజులు ప్రయాణం చేయడం జరిగింది. అంటే వీళ్ళందరినీ చూశాను. కానీ ధరంపూరి అరవింద్, ఇక్కడ మండ వెంకటేశ్వరరావు గారు కానీ, డి శ్రీనివాస్ గారు కానీ, లేదు కేశపల్లి గంగారెడ్డి లాంటి వ్యక్తి కానీ, నేను బాజిరెడ్డి గారి కవిత కానీ, వీళ్ళందరినీ చూసాం. కానీ ధరంపూరి అరవింద్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఒక, అంటే నేను పర్సనల్గా చెప్పాలంటే డిఫరెంట్, అంటే ఒక విచిత్రమైన మనస్తత్వం ఉన్న మనిషి అతను. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒక జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నా. ఎందుకంటే అతనికి పొగడ్తలు, సన్మానాలు, ఆహ్వానాలు ఇలాంటి ఏముండదు. ఎలక్షన్ రోజు కూడా ఆయన స్ట్రాటజీ ప్రకారం పోతాడు తప్ప. మీ ఎంపీ గారికి చెప్పడం లేదు కేంద్ర ప్రభుత్వానికి? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా, ఎందుకంటే ఎకరానికి 25,000 సబ్సిడీ మీద ఇస్తారు, మరి వాళ్ళకు ఎందుకు వెల్కమ్ చెప్పలేకపోయారు? వెల్కమ్ చెప్పడం ఇప్పుడు పాలాభిషేకాలు, అభిషేకాలు, ఈ అభిషేకాలు ఎన్నో రకంగా చేస్తారు, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? అన్ని దగ్గర రైతులు స్వచ్ఛందంగా చేయడం జరిగింది.
అరవింద్ గారు ఏం చెప్పారంటే మనం పసుపు బోర్డు ఇచ్చిన తర్వాత ఆ ఫలాలు ప్రజలకు వచ్చినప్పుడు సంతోషం వ్యక్తం చేద్దాం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నాం. ఇలా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అరవింద్ గారి యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంది. రెండోది ఏంటి అంటే పసుపు బోర్డు చైర్మన్ లోకల్ ఉండే మన పల్లెగంగారెడ్డి గారికి ఒక రైతు బిడ్డకి తెచ్చుకున్నాడు. పసుపు బోర్డు ఆఫీసు ఢిల్లీ ఉండాల్సిన ఆఫీసు నిజామాబాద్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇవాళ ఇలాంటివి చూసుకుంటుంటే మనం చాలా కూడా మనం లెక్కలు తీసుకోవచ్చు. ఇంత సక్సెస్ అయిన దగ్గర కేవలం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదో ర్యాలీ తెచ్చి ఒక పార్టీకి పరిమితం. అది పసుపు బోర్డు అనేది ఈ ప్రాంత రైతాంగం ఒక 40 సంవత్సరాల నుంచి కంటున్న కళ. అది ఆ కళను కేవలం ఒక పార్టీకో ఒక వ్యక్తికో మన రైతులు నిజామాబాద్ రైతుల గురించి నిజామాబాద్ ప్రాంత ప్రజల గురించి ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళు అన్న లేదన్న సహాయం చేస్తారని చెప్పి ఉన్న కడుపు చంపుకొని ఇంట్లో అండిన అన్నాన్ని తీసుకుపోయి అన్నలకు పెట్టి పోలీసు వాళ్ళకు గోళీలు తిన్నోళ్ళు మన నిజామాబాద్ ప్రజలు. అలాగే ఏ రాజకీయ నాయకుడైనా చిన్న ప్రకటన చేస్తే తెలంగాణ వస్తే యావత్తు ఎవరో కాదు, ఈడున్న మోతెల, ఈడున్న వేల్పూర్ల, ఈడున్న ఏది కొరటిపల్లిలా విగ్రహాలు కట్టి తెలంగాణ విగ్రహాలు ఎవ్వరు ధైర్యం చేయలేదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ధైర్యం చేసింది నిజామాబాద్ వ్యక్తులు. ఈరోజు కేసీఆర్కి అంత ధైర్యం ఇచ్చింది నిజామాబాద్ ప్రాంత ప్రజలు. ఆ రోజు తెలంగాణ ఉద్యమైన ఇవ్వల కాదు, మనం రజాకార్ల జమానా తీసుకోండి. రజాకార్ల జమాన్లో కూడా పోరాడింది మన తెలంగాణ నిజామాబాద్ వాళ్ళు. మీరు ఇప్పటికి కూడా సిర్పూర్ విలేజ్ పోతే సిర్పూర్ కానీ నాల్కల్ కానీ బాంబులతోని ఆ రోజు బాంబులు చుడుతుంటే భగత్ సింగ్ బాంబులు చుడితే చచ్చిపోయిన వాళ్ళు నిజామాబాద్లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టినిల్లు ఎగ్డేవార్ గారిది నిజామాబాద్లో. నిజామాబాద్ చరిత్ర అలాంటిది. నిజామాబాద్కి ఉన్న ఒక చరిత్ర ఏంటంటే ఎప్పుడు కూడా ఆవేశపడదు. ఎవరైతే ఏమైనా పని చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇవాళ నరేంద్ర మోడీకి 2వసారి పట్టం కట్టింది నిజామాబాద్ ప్రజలు. కాబట్టి ఏదో ర్యాలీలు తీసి అరవింద్ గారు ఒకటే చెప్పారు, మేమందరం కూడా అన్నాం. నేను మొన్న జిల్లా అధ్యక్షుడు అయితే నేను ఎవరికూ చెప్పలేదు. 200-300 కార్లు వచ్చినాయి. మా రాకేష్ రెడ్డి గారికి స్వాగతం, మా నాయకుల స్వాగతం 100 కార్లు వస్తాయి. స్వాగతం చెప్పుడు షో చేసుడు అనేది అరవింద్ గారు మేమందరం అడిగాం. పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందాం, రైతాంగం చాలా గ్రామాల నుంచి రైతులు పసుపు రైతులు స్వచ్ఛందంగా వస్తామని చెప్పారు. కానీ మేము ఏమన్నా అరవింద్ గారు, ఈ ప్రోగ్రాం మనం చేసేది కాదు, మనం ప్రజలకు వాగ్దానం ఇచ్చాం. 2 సార్లు నాకు ఓటు వేశారు వాళ్ళు, దాని గురించి వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాం. రుణం తీర్చుకునేటప్పుడు ఉత్సవాలు ఎందుకు అని చెప్పారు ఆయన. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు మీ ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపెట్టారు? స్పష్టంగా కూడా మొన్న ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అని ఒక ప్రచారం చేయబట్టి ఈ ప్రాంతంలో మేము వెనుకబడ్డాం. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో 35% ఓట్లతోని 8 పార్లమెంట్లు, ఒక ఎంఐఎం పార్లమెంట్ తీసుకుపోతే ఈ రాష్ట్రంలో సగం మేము సగం కాంగ్రెస్ పార్టీ 50-50 గెలుచుకోవడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ ప్రాంతం ఇది. దాని తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ బ్రహ్మాండమైన విజయం. హర్యానా గెలిచాం, తర్వాత మహారాష్ట్ర గెలిచాం. నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ మిగతా ఎలక్షన్కి డిఫరెంట్ ఏంటి అంటే ఢిల్లీ అనేది భారతదేశంలో అన్ని గ్రామాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో సెటిల్ అవుతారు. అది ఒక మినీ ఇండియా. అది ఆ మినీ ఇండియాలో అర్బన్ నక్సల్స్ లేదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వలస వాళ్ళు వచ్చిన వాళ్ళంతా రోహింగ్యాలు అంతా ఉన్న దగ్గర మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు, మా క్యాడర్ కూడా ఎక్కువ లేదు అక్కడ. మీకు తెలుసు, నేను 2వసారి జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత అరవింద్ గారిని కలిస్తే వారికి 2 నియోజకవర్గాలు ఇచ్చి దినేష్ భాయ్ ఇందాక వచ్చినావు కదా ఒక రౌండ్ కొట్టిరా ఎట్లుందో చూసి చెప్పిరా అన్నాడు. మేము వెళ్ళి చూస్తే త్రిదేవులు అని ఉంటారు, 3 ఉంటారు బూతుకు. ఈడ మనం 30 మంది ఉంటాం, ఆడ 3 ఉంటారు, 3 త్రిమూర్తులు అని పిలుస్తారు, త్రిదేవు అని పిలుస్తారు వాళ్ళు. ఆ త్రిదేవులే ఆడ ఆర్గనైజ్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇలా కొన్ని నియోజకవర్గాలు చూస్తే మనీష్ సిసోడియా అనేట ఆయన డిప్యూటీ సీఎం చాలా పెద్ద నాయకుడు. అక్కడ ఫలితాలు ఇక్కడ ఏమైనా ప్రభావం 100% చెప్తున్నా. వాళ్ళు ఓడిపోవడానికి కారణాలు చెప్తున్నా, ఓటమి ప్రభావం మనం ఇది ఏ రకంగా పడుతుందో చెప్తున్నా. వాళ్ళు ఏ రోజైతే తప్పులు చేశారో నరేంద్ర మోడీ ఇంత నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఒక బలహీన వర్గాల బిడ్డ, ఛాయ అమ్ముకునే బిడ్డ ఈరోజు భారతదేశానికి ఒక మంచి నాయకత్వం వహిస్తుంది. కాబట్టి ఇది స్పష్టంగా కూడా ఢిల్లీ ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత మేము మోసపోయిన అర్థమైంది. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన దగ్గర ఉన్న ప్రాంత ప్రజల్లో ఉన్న భావన ఏంటి అంటే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డామంటున్నారు. పెంక టీఆర్ఎస్ పార్టీ ఉండే దాని మీదే కాలుతుంది రాబాయ్ అని చెప్పి ఎగిరి దుక్కుతున్నాం అని చెప్పి కింద దుంకిరు, కాంగ్రెస్ మీద దుంకిరు. కాంగ్రెస్ పొయ్యి అయింది. కానీ అదే భారతీయ జనతా పార్టీ అయితే పువ్వు గుర్తు, పువ్వు ఉంటుంది, పువ్వులో పెట్టుకొని చూస్తుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు చూస్తారు. ఇప్పటికే 3 ఎమ్మెల్సీ గెలుస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నది. కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సీట్ పోటీ చేస్తుంది.
బీజేపీ 3 సీట్లు పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనరు, కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే, అంటే నేను ఇందులో చెప్తాను ఇది ఎంత భయంకరం అంటే, మొన్న నేను అసెంబ్లీ ఎలక్షన్ నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువకర్త సునీల్ అనే వ్యక్తి ఒక అతను ఉంటుండే. అతను ఏం చేస్తుండే అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి, బాజిరెడ్డి దినేష్ ఒకటైపోయారు కాబట్టి దినేష్ డబ్బులు వస్తలేడు కాబట్టి మీరందరూ దినేష్కి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ బాజిరెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళు మాకు చెయ్యని అడుగుతుంటారు. మళ్ళీ వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్తుండే, దినేష్ రాజకీయ గురువు బండ వెంకటేశ్వరరావు కాంగ్రెస్లో చేరిండు కాబట్టి దినేష్ డబ్బులు వంచలేదు, కాబట్టి దినేష్ కాంగ్రెస్కు ఇదైపోయాడు కాబట్టి మాకు ఓటు వేయలేదు. అంటే ఈ రాజకీయం ఏమవుతుందంటే, ఎవరైతే సిద్ధాంతపరంగా నమ్ముకొని ఒక రూపాయి డబ్బు వంచకుండా, చిన్న లిక్కర్ వంచకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి 1,50,000 మందిని రూరల్లో గ్యాదర్ చేసి ఎమ్మెల్యే అంటే ఏందో చెప్పాము. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు చెప్పినట్టు నేను సంతకం పెడితేనే సీఎం రిలీఫ్ ఫండ్ రావాలి, నేను సంతకం పెడితేనే కళ్యాణ లక్ష్మి రావాలి, నేను సంతకం పెడితే రేషన్ కార్డు, ఇది ఎమ్మెల్యే పదవి కాదు. ఇది నేను రూరల్ ప్రజలకు వెళ్ళి ఎమ్మెల్యే అంటే ఏందో చూపిస్తామన్నా. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు గెలిచిన ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ ఎమ్మెల్యేలో ఎవరు తమ ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నారు. వెళ్తే ఒకసారి ఎమ్మెల్యే వెళ్తే ఆయన ఎంబడి అధికారులు వెళ్తే ఆ గ్రామంలో రేషన్ కార్డు ఎవరికి కావాలి, లేదు పెన్షన్ ఎవరికి కావాలి, లేదు ఎవరికైనా ఇల్లు లేదా, లేకపోతే ఇంటి ముందు మోరి లేదా, లేకపోతే ఆ ఊర్లో నీళ్లు లేవా, కరెంటు లేదా, ఏమీ లేదని తెలుస్తుంది. కనీసం ఒక ఎమ్మెల్యే ఎవరో వీడియోలో చిట్లా పడుతుంది. ఇవాళ మేము చూస్తున్నాం ఈ రూరల్ ప్రాంతంలో ఈ జిల్లాలో పరిస్థితి చూస్తున్నాం. 50-60 ఏళ్ళ అనుభవం ఉన్న సుదర్శన్ రెడ్డి గారి దగ్గర చూస్తున్నాం, కాగితాలు పట్టుకొని పోయి నిలబడుతున్నారు ప్రజలు. ఎమ్మెల్యే దగ్గర కాగితాలు పట్టుకొని నిలబడాల్సిన అవసరం ఏంది అంటున్నాను నేను. నువ్వు ఎమ్మెల్యేగా సేవకుడిగా వచ్చావు, సేవకుడు వచ్చిన వ్యక్తి ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజలే సేవకుడి దగ్గరికి వెళ్ళాలా? 100 కార్లు వస్తుంటాయి వాళ్ళ దగ్గరికి. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, దయచేసి మీరు రాకండి, మీటింగ్లకు పిలుచుకుంటారు. నేను ఏదో మీటింగ్ పెట్టిన రోజు నేను ఆహ్వానిస్తాను, మీరు రండి. కానీ మీకు అవసరం ఉందని ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి తిరగాల్సిన అవసరం ఏంది? మేము మీ సేవకులుగా వచ్చిన వాళ్ళం కదా. ఎమ్మెల్యే అంటే సేవకుడు కదా, సేవకుడి దగ్గరికి ఎవరు పోతారా? మనం గుడికి వెళ్తాం, భగవంతుడు దండం పెట్టుకుంటాం, కానీ భగవంతుడు మన ఇంటికి వచ్చి నీకు దండం పెట్టు నాకు అని అడుగుతాడా అనే పరిస్థితి. కాబట్టి నేను కూడా రూరల్లో చెప్పింది అదే. ఇప్పుడు మీరు అడుగుతున్న బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని చెప్తే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయడానికి కారణము కవిత, ఓడిపోవడానికి బీజేపీ కారణం. ఇలా బీఆర్ఎస్ ఇంత దెబ్బతిందానికి బీజేపీ కారణం. అలాంటి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఎలా ఉంటుంది? కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ కానీ మిగతా ప్రియాంక గాంధీ కానీ వీళ్ళు ఏ రోజు బీఆర్ఎస్ మొత్తం కలుస్తుందా అని ఆశతో చూస్తున్నారు. ఎన్నడాలతో కలిసిన రోజు రేవంత్ రెడ్డి పక్కన పెట్టి వాళ్ళు వీళ్ళు ఒకటవుతారు. అది వాళ్ళు చూసుకోవాల్సింది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇవ్వాల కూడా 15 నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చాలా మంది పార్లమెంట్ టికెట్ అడిగి అన్న మేము వస్తాము, మేము గెలుస్తాం. నాకు 2-3 తెలిసిన పరిచయం ఉన్న బీఆర్ఎస్లో పాత పరిచయం ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది, మీరేమన్నా మాట్లాడగలుగుతారా, అరవింద్ గారుతారా అని. అంటే ఒకటే చెప్పింది బీజేపీ, ఎవరు మా పార్టీలకు వచ్చినా రాజీనామా చేసి రావాలి. రాజగోపాల్ రెడ్డి వచ్చి రాజీనామా చేశాడు, ఈటెల రాజేంద్ర గారు పెద్దలు వస్తే రాజీనామా చేశాడు. ఎవరైనా భారతీయ జనతా పార్టీలోకి వస్తే 100%. అదే కాంగ్రెస్ పార్టీలోకి పోయి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చినోడు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో సరిపోలేదు. వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు ఉంది, అక్కడ ఎలాంటి అంశాలతో మీరు ముందుకెళ్తారు? ఎందుకంటే ఇంతకుముందు ఏం చేయలేదు నిజామాబాద్ అర్బన్లో. గతంలో కూడా బీజేపీ క్యాండిడేట్ ఉండే, మరి ఇప్పటికి కూడా ఏం చేయలేదు. మరి ఇప్పుడు కంపల్సరీగా మేము 60కి 60 సీట్లు గెలుస్తామని చెప్పి అంటారు. ఏ అంశాలు అసలు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. 8,57,000 ఓట్లు రూరల్ ఏరియాలో ఉన్నాయి. అందులో స్థానిక సంస్థలు ఎంపీటీసీలు పెడతారా, జెడ్పీటీసీలు పెడతారా, రిజర్వేషన్స్ వస్తాయా అని. కానీ నేను ఒకటే కోరుతాను, భారతీయ జనతా పార్టీకి ఇవాళ నిజామాబాద్ అర్బన్ కానీ రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో ఏ పనైనా కానీ ఒక సర్పంచ్ని అడగండి, లేదా ఒక అధికారిని అడగండి, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే డబ్బులు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా స్థానిక బాడీస్కి ఇస్తలేదు. ఇక మున్సిపాలిటీస్ లేదు జిల్లా పరిషత్తులు, దాని మీద పెత్తనం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ స్కీమ్ చూసినా 12th 13th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ పర్ హెడ్ క్యాప్టా కానీ లేదు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినవి కానీ ఏది పంచాయతీరాజ్కు సంబంధించి రోడ్స్కు సంబంధించి ఏ డబ్బులైనా కేంద్ర ప్రభుత్వం వస్తుంది.
రామరాజ్యం రావాలంటే, నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీలో నిఖార్చైన నిజాయితీ కార్యకర్తలు ఉన్నారు. మీరు బీజేపీ కార్యకర్తలను వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలిపిస్తే ఈ జిల్లాలో ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. భవిష్యత్తులో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి తెలంగాణలో ఇది మంచి అవకాశం అని చెప్పి నేను చెప్తాను. రెండోది, నిజామాబాద్ అర్బన్ వరకు డెఫినెట్ లాస్ట్ టైం కూడా అత్యధికంగా మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఈసారి 101% మేయర్ కూర్చుంటారు. లాస్ట్ టైం అంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఏళ్ళలో ఎంఐఎం వాళ్ళను, ఎమ్మెల్సీలను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మెంబర్స్గా పెట్టుకొని అసలు 3వ ప్లేస్ వచ్చిన బీఆర్ఎస్ మేయర్ సీట్లో కూర్చుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు 60 ఉన్నాయి, 60లో 25 ఎంఐఎంఏ. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు కూడా మేము చెప్పేది అలా 60 సీట్లు ఈరోజు ఉన్నాయి, 25 సీట్లు ఎంఐఎం అని మీరు చెప్తున్నారు. అంటే మనకి ఇంకా 35 సీట్లు మన చేతిలో ఉన్నాయి. 35కి 35 గెలుస్తాం. రేపు ఎంఐఎం సీట్లు కూడా మేము గెలుస్తాం. నేను అంటే మేము సందర్భంగా చెప్తున్నా. నిన్ననే ఎంఐఎం ఒక నాయకుడు ఒక సందర్భాల దగ్గర కలిసిన సందర్భంలో చెప్పారు, మీ లక్ష్యం ఏంది అన్నారు. నిజంగా నరేంద్ర మోడీ గారి సిద్ధాంతం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పడం. ఈరోజు మేము సబ్కా విశ్వాస్ పొందేందుకు ఈరోజు ఢిల్లీ ఎలక్షన్ కానీ యూపీలో 60% మైనార్టీ ఉన్న ఒక పార్లమెంటు మేము గెలుచుకోవడం జరిగింది. 60% మైనార్టీస్, 40% హిందువులు. అలాంటి మీరు ఇక్కడైతే అది కూడా కాదు కదా. అబోవ్ ఉన్న 60% హిందువులు ఉన్నారు, 40% ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి స్కోప్ ఉంది. నేను ఒక్కటే చెప్తాను, ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తులు కానీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ మైనార్టీలను ఓట్లుగానే చూస్తున్నారు, ముస్లింలను ఓట్లుగానే చూస్తున్నారు. ఓట్లు చూసినంత వరకు వాళ్ళ డెవలప్మెంట్ చేయరు. ఒక్కసారి మీరు పవన్ టాకీస్ బ్యాక్ సైడ్ నుంచి, గాంధీ చౌక్ నుంచి అక్కడ పక్కకి వెళ్ళండి. అక్కడ ఏం డెవలప్ అవుతుంది? అక్కడ ఉన్న ప్రజలకు ఏం విద్య అందుతుంది? ఏం వికాసం? ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ప్రాంతంలో, ఒక రోడ్డు, ఒక పెద్ద కాలేజు, ఎప్పుడో కిల్లా జూనియర్ కాలేజ్ కొన్ని 100 సంవత్సరాల కింద జూనియర్ కాలేజ్, అది కూడా వాళ్ళది కూడా కాదు. ఏం జరిగింది ఈరోజు అని చెప్పాను. మేము అక్కడనే తీసుకుపోయి కేంద్రీయ విద్యాలయం పెట్టాం ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి. ఎందుకంటే కేవలం వాళ్ళు చెప్పుకునేది ఏంటి అంటే వాళ్ళకు ఉండేందుకు ఏదో గుడ్ చేసుకునేందుకు గుడ్ చేసేస్తారు. వాళ్ళ ఓటర్స్గా వాడుకుంటారు, వాళ్ళ మీటింగ్కు వాళ్ళని పబ్లిక్గా వాడుకుంటారు, వాళ్ళని మనుషులుగా చూడరు, కేవలం ఓటర్స్గా చూస్తారు. బీజేపీ ఈరోజు చాలా మైనార్టీ ముస్లిమ్స్ ఏరియాలో బీజేపీకి ఓట్లు రావు. రాకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకం వ్యక్తిని చూసి ఇవ్వదు, ఆ ప్రాంతాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళని చూసిస్తారు. కాబట్టి డెఫినెట్ రేపు రాబోయే ఎన్నికల్లో మైనార్టీ ఏరియాలో 25 మీరు చెప్తున్నారు, కేవలం మేము 60కి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తాం. 60లో 60 గెలవాలని చూస్తాం అంతే తప్ప. కానీ అది మైనార్టీ ఏరియా ఉంది, ఇది హిందూ ఏరియా ఉంది. కానీ నేను హిందువులకు కూడా కోరుతున్నాను, నిజామాబాద్ అనేది, హిందువులు అనేది ఎంతో పెద్ద ప్రగతికి సాధించాల్సిన ఇది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని 100 కోట్లు తాగునీరుకి ఇస్తుంది, మిగతా డెవలప్మెంట్ కోసము ఇస్తుంది. మీరందరూ మాకు మంచి అవకాశం. ఇవాళ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యగుప్తా గారిని గెలిపించారు. నిజాయితీ పరుడుగా ఇప్పుడు 14 ఏళ్ళు అయింది. ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు, ఒక చిన్న కబ్జా ఉండదు, ఒకరి దగ్గర రూపాయి తీసుకునే అలవాటు ఉండదు. ఇది భారతీయ జనతా పార్టీ. అదే గతంలో గెలిపించిన ఎమ్మెల్యేలు చూడండి, ఇలా ఓడిపోయిన ఎమ్మెల్యేలు చూడండి. ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎంతమంది దగ్గర ఏం నడుస్తుంది, ఒకసారి పబ్లిక్లో కార్యకర్తలు వెళ్ళి చూడండి, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమని మాట్లాడుకుంటున్నారో చూడండి. అంటే మనం చెప్పేదల్లా 100కు 100% నిజామాబాద్ ఇందూర్ జిల్లా పరిషత్, ఇందూర్ కార్పొరేషన్ రెండూ కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేస్తుంది ప్రజల సహకారంతో. అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఉంటారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ జిల్లా బీజేపీకి అధ్యక్షుడితో మాట్లాడుకుందాం. మున్సిపాలిటీలో 60కి 60 సీట్లు వస్తాయంటారు, మరి జడిపి సాధ్యమా? జిల్లా పరిషత్ 100కు 100% మేము గెలవబోతున్నాం. వెళ్ళి నేను ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తలేను, ప్రజల్లో మార్పు గురించి చెప్తున్నాను. కాంగ్రెస్ 14 నెలల పాలనతోని, టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనతో విసిగి చెందిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఆప్షన్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇవాళ జిల్లా పరిషత్లో సుమారు 8 బాలకొండలో, 7 రూరల్లో, 5 ఆర్మూర్లో, 5
మన బోధన్లో 6 బాన్స్వాడలో జిల్లా పరిషత్ మెంబర్స్ ఉన్నారు. 100కు 100% ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ అన్ని దగ్గర, ఒక్క దగ్గరని కాదు, ఇక్కడని కాదు, అన్ని దగ్గర కూడా రిజర్వేషన్స్ అనౌన్స్ అయిన తర్వాత దానికి తగిన నాయకులను పెట్టుకొని, ధర్మపురి అరవింద్ గారిది ఒక మంచి గుణం ఉంది. ఆయన ఏదన్నా ఎలక్షన్ తీసుకున్నాడు అనుకోండి, గెలిచిన దాకా వదలడు. ఆయన అంత నికాచుకుంటాడు. కాబట్టి జిల్లా పరిషత్ మీద, మేజర్ మండల పరిషత్ల మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తే జిల్లా పరిషత్ చైర్మన్గా కూర్చోబోతున్నాడు. ఎందుకంటే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు ఉన్నారు. ఎందుకు స్మార్ట్ సిటీగా ప్రపోజ్ చేయలేకపోతే మరి మీరు ఎంతవరకు దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు? ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గెలవగానే కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్లో గతంలో సెలెక్ట్ చేసిన స్మార్ట్ సిటీ, అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రకంగా చాలా ఘోరాతి ఘోర పరిస్థితి ఉంది. అరవింద్ గారు ఏదైనా ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని మీదికి తీసుకురాని పరిస్థితులు టీఆర్ఎస్ ఉండే. ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ధర్మపురి అరవింద్ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దాని యొక్క కార్యాచరణలో ఉన్నారు. డెఫినెట్ స్మార్ట్ సిటీ తీసుకొస్తారు, ఈ ప్రాంత అభివృద్ధికి సాధిస్తారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మరి లక్ష్మీనారాయణ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే లక్ష్మీనారాయణ, అటువంటి సీనియర్ కార్యకర్తలను మీరు దగ్గరికి రాణిస్తలేరని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి లక్ష్మీనారాయణ ఎక్కడ పోయిండు? అసలు నిజామాబాద్ జిల్లాలో లక్ష్మీనారాయణ మరి లక్ష్మీ నరసయ్యలు బీజేపీలో ఉన్నారంటారా? ఎండల లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రజెంట్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారి, ఎన్నికల అధికారి. రెండోది, ఈ జిల్లాలోనే పాత్ర అయిన బాన్స్వాడ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాడు. ఆ జిల్లా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో కలిపింది. కాబట్టి మా జిల్లా దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం రాడు. అది 100% ఒక వైస్ ప్రెసిడెంట్గా మేము జిల్లా వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పిలుస్తాం, మిగతా దగ్గర పిలుస్తాం. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 5 అంచెల వ్యవస్థ ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, బూత్ అధ్యక్షుడు, ఈ 5 అంచెల వ్యవస్థ ఉంటుంది ఇక్కడ పార్టీ నిర్ణయంలో. ఇవాళ ఈ జిల్లాలో ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా సీనియర్లందరూ కూడా, ఇవాళ నా దగ్గర 22 మంది మండల పార్టీ అధ్యక్షులు కొత్తగా నియమించుకున్నాం. మీరు చూడండి, అందులో అత్యధికులు సీనియర్ పోస్టులు. నిజామాబాద్ అర్బన్లో తీసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పోస్టులు తీసుకొచ్చుకున్నాం. మా ఎంబడి తీసుకున్నాం, రూరల్లో అదే తీసుకున్నాం, అటు ఆర్మూర్లో అదే తీసుకున్నాం. యువకులను తీసుకుందాం, అందులో పని చేసుకుంటా జెండా మోస్తున్న యువకులను తీసుకున్నాం. కానీ ఆ గ్రూపు ఈ గ్రూపు అని పెట్టుకోలేదు మేము. ఇంకోటి, ఇట్లా భారతీయ జనతా పార్టీలో గ్రూపులు లేవు, కేవలం ఒకటే గ్రూపు, నరేంద్ర మోడీ గ్రూప్. కానీ ఇక్కడ ఏమంటే డిస్కషన్స్ వస్తుంటారు, అరే వాళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా లేరు, లేదు ఎండ లక్ష్మీనారాయణ బిలో లేదు, వాళ్ళు బస్వా లక్ష్మీనారాయణ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో కమిటీలో మెంబరు, రాష్ట్రంలో ఎన్నో కమిటీలు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 4 గ్రూపులు ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఏర్పడుతుంది. ఏం గ్రూప్? ఎందుకంటే ధన్పాల్ ఒక గ్రూపు, ఎంపీ గారు ఒక గ్రూపు, లక్ష్మీనారాయణ ఒక గ్రూపు, మీది ఒక గ్రూప్ అని మీ కార్యకర్తలే మాట్లాడారు. మేమందరం కూడా నరేంద్ర మోడీ గ్రూపు మాది, మా అందరిది కూడా. ఇంకోటి ఏంటంటే ధరంపూర్ అరవింద్ అనేది మా అందరికి కూడా ముందుండి ఇంజన్ లాంటివాడు, ఇంజన్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటే బోగీలన్నీ కూడా మంచిగా ఉంటాయి. మేమందరూ కూడా అరవింద్ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీలో ఇండివిజువల్ నాయకత్వం ఉండదు, కానీ ఇక్కడ ధరంపూర్ అరవింద్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు, పార్టీలో ఈ పార్లమెంటుకు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఆయన నాయకత్వంలో ఇవాళ ధన్పాల్ సూర్యనారాయణ ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆయన నాయకత్వంలో ముందుకెళ్తాం. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నాయకత్వంలో ముందుకెళ్తాం. అంటే ప్రజలు మా పార్టీ తరఫున ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన తర్వాత వారు ఏ పార్టీ కార్యక్రమం తీసుకుని ఆ కార్యక్రమంతో వెళ్తాం. సరే, ఇంకా సీనియర్ నాయకులు ఉంటారు, అవకాశం దొరికినప్పుడు ఇస్తారు. ఇవాళ ఇదే అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ నిలబడ్డ అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు ఇద్దరు కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒకరు మల్కాజ్గిరి అడిగారు, ఒకరు మెదక్ అడిగారు, వాళ్ళకి ఇవ్వలేకపోయింది. ఇవాళ అవకాశం దొరికింది, వాళ్ళు ఇచ్చింది సీటు. అలాగే మీరు అడిగే పేర్లు, చెప్పే పేర్లు అవకాశం దొరికిన దగ్గర ఇస్తారు. ఇప్పుడు ఎండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బాన్స్వాడ ఇచ్చారు. అది ఈ రోజు ఈ క్షణం మనం ఇక్కడ కూర్చున్న సమయం కూడా ఆయన బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీటింగ్ చేస్తున్నాడు. అది పార్టీ నిర్ణయము. పార్టీ నిర్ణయంలో పార్టీ. ఇంకోటి, భారతీయ జనతా పార్టీలో మీతో అందరూ మాట్లాడుకుంటారు, ఎక్కడ కూడా ఎవరు కూడా ఇవాళ ముఖ్యమంత్రులు అవుతారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి చూశారు మీరు, లేదు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చూశారు. ఎక్కడో వెనక బెంచ్లో కూర్చున్న మామూలు వ్యక్తులు వచ్చి ముఖ్యమంత్రులు, గ్రూపులు ఉంటే ముఖ్యమంత్రి చేయరు భారతీయ జనతా పార్టీ, ఇది స్పష్టం అది. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఒక ఏముంటుందంటే, ఎవరికన్నా వ్యక్తి, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ 4 సంవత్సరాల కిందట వచ్చాను, నాకు మొన్న 1 ఇయర్ కిందట ఒకసారి జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. సమర్థవంతంగా నిర్వహించినా లేదా అనేది
పత్రికా విలేకరులకు తెలుసు, ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు. రాష్ట్రంలో రెండోసారి ఆలోచించకుండా రిన్యూవల్ చేశారు, సింగిల్ నామినేషన్ తీసుకున్నారు. అదే ఎండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయనే అనౌన్స్ చేశాడు నన్ను. అంటే ఇవాళ స్పష్టంగా కూడా గ్రూపులని కాదు, నేను వారితో మాట్లాడుతాను, వీరితో మాట్లాడుతాను, గ్రూపులని లేదు. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ జిల్లాలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో తీసుకుంటాం. అది పార్టీకి మంచిది, క్యాడర్కు మంచిది. కాబట్టి నో గ్రూప్స్ ఇక్కడ, ఓన్లీ మోడీ గారి గ్రూప్. అది అలాగే జడ్పీ చైర్మన్ తప్పనిసరిగా సాధిస్తామంటున్నారు. జడ్పీ చైర్మన్ పదవి ఎన్ని జడ్పీటీసీలు ఉన్నారు, ఆ జడ్పీటీసీలో ఎంతమంది గెలుస్తారు? మీకు ఇంతకుముందు స్పష్టంగా చెప్పాను. బాల్కొండకు సంబంధించిన 8 మంది జడ్పీటీసీలు గెలుస్తారు. అలాగే రూరల్ సంబంధించిన 7 జడ్పీటీసీలు ఉన్నారు. ఆర్మూర్ 5, బోధన్ 5, బాన్స్వాడ 6. టోటల్ మీరే గెలుస్తారు అంటారు. అంటే గెలుస్తారు కదా, ఉన్న జడ్పీటీసీలు చెప్తారు. మెజార్టీస్ టోటల్ గెలిచేందుకు ఎందుకు, ఎప్పుడైనా పోటీ చేస్తే గెలిచేందుకు ప్రయత్నిస్తాం తప్ప ఓడిపోయినందుకు అయితే నిలవడం కదా. ఇవాళ మీరు గతంలో చూడండి, ఈ జిల్లాలో ఒక జిల్లా పరిషత్ మెంబర్ గెలిచాను, నందిపేట 2 జిల్లా పరిషత్ గెలిచాం. 2 జిల్లా పరిషత్ గెలిచినా కానీ మా దగ్గర నుంచి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా సెకండ్ ప్లేస్లో ఓడిపోయాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా అన్నీ కూడా సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే మీకు చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, రేపు జిల్లా పరిషత్ స్పష్టంగా కూడా మెజార్టీ ఇస్తుంది, మంచి మెజార్టీ. నేను చెప్పేది 31 గెలుస్తామని చెప్పే నమ్మకం ఉంది. ఈ జిల్లాలో 31 గెలుస్తాం. కానీ ప్రజలు నిర్ణయిస్తారు కదా. నేను ఎప్పుడు కూడా నేను ఇదే గెలుస్తా, పలానా ఊరు గెలుస్తా అంటే ఇంకో ఊరు గెలవమనా? జిల్లా అధ్యక్షుడిగా నా ఆశయం ఉంటుంది, నేను బీఫామ్ ఇచ్చిన ప్రతి వ్యక్తి గెలవాలని ఉంటుంది. పార్టీ నిర్ణయం ప్రకారం 100% గెలిచే వ్యక్తులకు ఇస్తాం. ఎందుకంటే బీఫామ్ తీసుకున్న వ్యక్తి ఓడిపోయే వ్యక్తి తీసుకున్నా కానీ అది అతనికి నష్టం, పార్టీకి నష్టం. అక్కడ ప్రజలు ఒక వ్యక్తి నిలబడ్డాడంటే మీరు చాలా మంది ఏమనుకుంటారంటే, అరే పలానా వ్యక్తి నిలబడ్డాడు, దినేష్ నిలబడ్డాడు. ఇవాళ నేను ఓడిపోవడం వల్ల నా రూరల్లో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు, ఎన్ని బాధలు పడుతున్నారు. చాలా మంది ఒక వ్యక్తి, మొన్న ఒక పెద్ద మనిషి, నేను సిరికొండ మండలం పోతే ఒక పెద్ద మనిషి వచ్చిండు, నువ్వు గిదే ఊరు కూడా ముందు ఉరికితే ఆయన నువ్వు గెలుస్తుంటే కదా, ఆ గెలిచినోడు మా దగ్గరికి వస్తలేడు, పోతలేడు, నువ్వు 4 సార్లు వస్తేవి అని ఆయన అంటే నా మీద సతతం చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఓడిపోవడం వల్ల ఆ ప్రాంతం 15-20 సంవత్సరాలు వెనకపోతుంది. ఇవాళ గెలిచిన వ్యక్తి వాళ్ళ పార్టీ నాయకుల్ని మీరు, ఎందుకంటే మీ నిజామాబాద్ రూరల్లో ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మరి మీరు 50,000 ఓట్లు వస్తాయి అనుకున్నారా, గెలుస్తారనుకున్నారా? నేను వేసుకున్న ఓట్లతో నేను గెలవాలి. నేను ఓడిపోయిన చాలా కారణాలు ఉన్నాయి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా ఇంటి పేరు కులాచారి, నన్ను 100% మునూరు కాపని నమ్మకపోతుంది. నేను చెప్తాను, నాకు కులం చెప్పుకోలేదు. ఓటింగ్ రేపు పొద్దున ఇవాళ నాకు ఫోన్ చేశారు, అన్నా నీ కులం ఇదని మేము ఛాలెంజ్ కడుతున్నాం, కరెక్టా లేదా అని. ఎవరు? నా కోసం జెండా మోసిన కార్యకర్తలు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, బాజిరెడ్డి గారు సీనియర్ మోస్ట్ కులంలో పేరున్న నాయకుడు, భూపతి రెడ్డి గారు కులం పేరు చెప్పుకొని రాజకీయం చేసిన వ్యక్తి, ఆయనకు సపోర్ట్ కులం తిరిగి. నాకు కేవలం భారతీయ జనతా పార్టీలు తిరిగారు. మా అరవింద్ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మేము భారతీయులమని చెప్పి. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయ్యేటప్పుడు ఆయన ఎక్కడ కూడా నేను బీసీనని చెప్పుకోలేదు. అతను నా పరిస్థితి అంతే. కానీ కొన్ని కారణాలు, అప్పుడున్న రాజకీయ కారణాల వల్ల మీరు చెప్పే గ్లోబల్ ప్రచారం, ఓడిపోతాడు 50,000 వచ్చే, ₹1 వంచకుంటే ఈ రాష్ట్రంలో ఎవరికన్నా 50,000 వచ్చినాయా? నేను రూపాయి వంచానా మీరు చెప్పండి? నేను అడుగుతున్నాను మీ తరఫున, ₹1 వంచలేదు. నేను బాజిరెడ్డి గారిని అడుగుతున్నాను. నేను ఆ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత బాజిరెడ్డి గారు నా దగ్గరికి వచ్చి 50,000 తెచ్చుకున్నావు, భవిష్యత్తు ఇది పని చేయన్నాడు. ఓడిపోయిన క్యాండిడేట్ గెలిచిన ఆయన అన్నాడు, అన్న దినేష్ భాయ్ గట్టి ఫైట్ చేసినావు అని డాక్టర్ భూపతి రెడ్డి గారు అన్నారు. నేను అక్కడ గెలిచిన భూపతి రెడ్డి కంగ్రాట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ, ఓడిపోయిన నా కంగ్రాట్ చేసిన ఎక్కువ. ఎందుకంటే 50,000 వస్తారని ఎవరు ఊహించలేదు, కానీ మేము ఊహించాము. ఎక్కడెక్కడ దెబ్బతిన్నామో నాకు తెలుసు. అక్కడెక్కడ ఇప్పుడు పని చేస్తున్నాం మేము. దాన్ని లోకల్ బాడీలో ఆ దెబ్బ కొట్టకుండా కూడా చేసుకుంటాం. మేము ఇవాళ చెప్తున్నాం, నిజామాబాద్ కార్పొరేషన్ గెలుస్తామని అంత కాన్ఫిడెన్స్ వెళ్ళే రకంగా చెప్తున్నా. అంటే నిజామాబాద్ కార్పొరేషన్లో 6 డివిజన్లు నేను ఎమ్మెల్యే నిలబడినప్పుడు నాతో ఉండే. 6 డివిజన్లో ₹1 వంచకున్న నిజాయితీగా నిలబడగలుగుతారని ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. రూరల్లో 293 పోలింగ్ బూతులు ఉంటాయి నా దగ్గర, 130 పోలింగ్ బూతులు నాకు మెజార్టీ వచ్చింది. నాకన్నా తక్కువ పోలింగ్ బూతులలో భూపతి రెడ్డి గారికి మెజార్టీ వచ్చింది, బాజిరెడ్డి గారికి మెజార్టీ వచ్చింది కొన్ని బూతులు. కానీ వాళ్ళకి వచ్చిన దగ్గర 500, 300, 400, 500 వచ్చినాయి. నాకు వచ్చిన దగ్గర 50, 40 వచ్చింది. తేడా అదే నేను అర్థం చేసుకోగలిగాం. అక్కడ కొన్ని మతాల పేరు చెప్పి, కొంతమందికి చెప్పి మీరు బీజేపీకి కొన్ని మైనార్టీలకు, క్రైస్తవులకు
తెలుగుదేశం బ్యాచ్ ఒక ఓటు బ్యాంక్ ఉండే, నా రాజకీయ గురు మండ వెంకటేశ్వరరావు గారు ఆ బ్యాచ్కు రకరకాల కారణాలు ఉండొచ్చు. నేను ఓడిపోయాక 100 కారణాలు నేను ఒక కారణం అని చెప్తలేను. రెండోది అన్నిటికన్నా పెద్ద కారణం ఏంది, నేను గెలుస్తా అనే విశ్వాసం ప్రజలకు కలిగించలేకపోయాను. ఇప్పుడు అది పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ రోజు ఎలక్షన్ పెట్టండి, నిన్న మనకి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నిన్న మొన్న మా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల మీటింగ్ జరిగింది ఒక వారం రోజుల కిందట. సునీల్ బన్సల్ గారు మీటింగ్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంగా ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు ఎవరు చేద్దామంటే మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దల్మల్ లేచి మా నిజామాబాద్ జిల్లా దినేషే ఉంటాడు అంటే, అట్లుండదు అభిప్రాయం అందరూ చెప్పాలి, నువ్వు ఒక్కడి చేసి లేదు చెప్తే లేదు అని కిషన్ రెడ్డి గారు అనబోతే రాకేష్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా, ఈ రాష్ట్రంలో రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికలు చేస్తే పోలింగ్ చేస్తే, ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది, రేపు ఉదయం 7 గంటలకు చేస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి గెలిచే నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం అని చెప్పి. దానికి కారణం నా కార్యకర్తల కష్టం, అక్కడ ప్రజల విశ్వాసం. ఇవి రెండే. 3 నెలల్లో 55,000 ఓట్లు ప్లేస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. గెలిచిన ఎమ్మెల్యే తనకు వచ్చిన 75,000 ఓట్లను 50,000కి 25,000 ఓట్లు పడగొట్టుకున్నాడంటే, నా దగ్గర పార్లమెంట్ మెంబర్గా అరవింద్ గారు బాజిరెడ్డి గారు ఇద్దరిది ఒకటే క్యాస్ట్, మా అందరిది ఒకటే క్యాస్ట్. అయినా కానీ బాజిరెడ్డికి 25,000 ఓట్లు వచ్చినాయి, జీవన్ రెడ్డి గారికి 50,000 ఓట్లు వచ్చినాయి, అరవింద్ గారికి 1,05,000 ఓట్లు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో విశ్వాసం కలిగేసాం. ఏమో మిరాకిల్ మేము డబ్బులు వంచడం ఇంకోటి వంచడం ఇది కారణం కాదు. కేవలం ఏంటంటే కార్యకర్తలు ప్రజల్లో అరే మనం గెలవగలుగుతాం, మనకి 50,000 వచ్చినాయి, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఇవాళ రూరల్లో ఏ ఎన్నికలు జరిగినా కానీ ఏదైనా మేము తప్పిదం చేసుకుంటే తప్ప 100కు 100% ఈ జిల్లాలో జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్లు కానీ కార్పొరేషన్ గెలవబోతున్నాం. నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మెసేజ్ ఏమి? ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ కుల్లం కల్లం కార్యక్రమం భాగంగా మీ అందరికీ 2 చేతుల దండ పెట్టి కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతం మీద అవగాహన కలిగిన వ్యక్తులు, ఈ ప్రాంతం మీద అభివృద్ధి సాధించాలనుకునే వ్యక్తులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక నిజాయితీ గల పార్టీ. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా భారతీయ జనతా పార్టీలు పనిచేశారు, ఇప్పుడు చేస్తున్నారు. గత 6 సంవత్సరాల నుంచి ధరంపూర్ అరవింద్ గారు పార్లమెంట్ మెంబర్గా చేస్తున్నారు. ఒక చిన్న అవినీతి ఆరోపణ, చిన్న కబ్జా లేదు దౌర్జన్యం లాంటి వ్యక్తులం మేము కాదు. నిజాయితీగా పనిచేసేదే భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి దేశ ప్రధానిగా చేస్తున్నాడు. ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రజా ఉద్యమంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఓడిపోయాడు కేవలం అవినీతి ఆరోపణలతో. చాలా మంది 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అవినీతి ఆరోపణతో. ఇంకా చాలా మంది కూడా ఒరిస్సాలో 4 సంవత్సరాలు అనుభవించిన వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు? మమతా బెనర్జీ తన అసెంబ్లీ సీట్ ఓడిపోవడం జరిగింది. ఆమె పార్టీ గెలిచిండొచ్చు కానీ నాకు అసెంబ్లీ సీట్ ఓడిపోవడం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీలో నిజాయితీ గల వ్యక్తులు ఉంటారు, సేవ చేద్దామని భావంతో వస్తారు. కాబట్టి రేపోయే ఏ రాజకీయ ఎన్నికలు వచ్చినా కానీ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లో, ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భం కూడా మీకు చెప్తున్నాను, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి పెట్టింది? ఇక్కడ పార్లమెంట్ మెంబర్కి నిలబెట్టిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా పనికిరాడా? ఒక్కసారి ఆలోచించుకోండి. డబ్బులున్నాయని చెప్పి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆయన మీద ఒక్కసారి ఆయన చరిత్ర మీరు తెలుసుకోండి. నాకు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు, కానీ మీరు చరిత్ర తెలుసుకోండి. ఏ వ్యక్తి అయితే నిరుద్యోగులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, పేద విద్యార్థుల తల్లిదండ్రులకు సేవ చేయలేనోడు, రూపాయి తక్కువ చేయలేనోడు, వాళ్ళ కనీసం వాళ్ళ ఫోన్లు ఇవ్వట్లేనోడు రేపొద్దున మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే ఏ రకంగా మనకు సేవ చేస్తాడు? భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డ అంజిరెడ్డి సామాన్య కుటుంబంలోకి వచ్చిండు, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఒక అవకాశం కోసం సేవ ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పటంచరి ఏరియాలో ఆయన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటాడు. కాబట్టి సంగారెడ్డి ఏరియాలో ఆయన గురించి అడగండి, మీరు కంపేర్ చేసుకోండి. ఇవాళ బీజేపీ ఉన్నది. అలాగే ఎమ్మెల్సీలు తీసుకుంటే కొమరయ్య గారు ఒక బలహీన వర్గాల బిడ్డ ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈ రెండుతో పాటు రేపు రాజుగాబోయే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ దాంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి నిక్కాచుగా. ఎందుకంటే నేను ఇవాళ చూస్తున్నాను అరవింద్ గారు, ఇక్కడ ధన్పాల్ సుందయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, అక్కడ వెంకటరమణారెడ్డి గారు, మీరు చూడండి సేవ చేయడం తప్ప వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఒకసారి చూడండి. కాబట్టి ప్రజలారా, ఇందూరు ప్రజలారా, భారతీయ జనతా పార్టీ దీవించండి. మీకు ఇచ్చిన ఏ వాగ్దానమైనా కానీ ఈరోజు నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన పాత వాగ్దానాలు కూడా మాకు గుర్తున్నాయి. ఇప్పుడే అడిగారు స్మార్ట్ సిటీ గురించి. డెఫినెట్
అన్నిటి గురించి కూడా ఇవాళ రైల్వే ఎవరు అడిగారు? మాధవనగర్ రైల్వే ఫ్లైఓవర్ కానీ అర్సపల్లి గురించి ఎవరు ఇది చేశారు? అర్సపల్లి రైల్వే అవుతుంది. మామిడిపల్లి గురించి ఎవరు మాట్లాడారు? మామిడిపల్లి అవుతుంది, అడవి మామిడిపల్లి అవుతుంది, బోధన్ దగ్గర అవుతుంది. అదే కాదు ఎవ్రీ 1 month 2 months ఎక్కడన్నా రైల్వేకి సంబంధించిన లేదా నేషనల్ హైవేకి సంబంధించిన ఇవాళ కొన్ని నేషనల్ హైవేస్ కొత్తగా ప్రతిపాదించాం. వచ్చిన దగ్గర చెప్తాం. రేపొద్దున ఒక నవోదయ వచ్చింది మన దగ్గర, అలాగే కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి, ఎన్నో రకాలుగా వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. కానీ ఏవి కూడా పసుపు బోర్డు అనేది మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా సాధించిందంటే ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్యేలు, మిగతా క్యాడర్ అందరూ కూడా రాష్ట్ర, జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు కూడా మాకున్న నాయకత్వం, కార్యకర్తలు నిజాయితీగా ఉండడమే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి రాబోయే ఏ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కసారి ధైర్యంగా, మనసులో ఎలాంటి కల్ముషం ఉండదు, గొంతు కూడా అనకదు. భారతీయ జనతా పార్టీలో నిబద్ధతో, నిష్ఠతో, నిజాయితీతో ప్రజల సేవ చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ దినేష్ గారు. నిజామాబాద్ జిల్లా అమృతాపూర్లో పుట్టానని, అలాగే నిజామాబాద్ జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీ తప్పకుండా ఒక కార్పొరేషన్ భీమ్గల్ మున్సిపాలిటీ, బోధన్ మున్సిపాలిటీని కూడా గెలుపొందుతున్నామని చెప్పి, అలాగే కార్పొరేషన్లో 60కి 60 మైనారిటీ కూడా మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. అలాగే ఎమ్మెల్సీ 3 సీట్లకు 3 కూడా మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ప్రతి కార్యకర్త నుంచి మా ఎంపీ వరకు అవినీతి లేకుండా ఉన్నామని చెప్పి, అవినీతి పరులం ఎప్పటికీ జీవితాంతం కూడా ఇలాగనే ఉంటామని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.